హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను ఎంటకాయలు ఎలాగ కర్రీ చేయాలో చూపిస్తాను. నేనైతే ఎంటకాయలు తీసుకున్నాను. చూడు, శుభ్రంగా కవలిసి ఉప్పు పసుపు వేసి కడుగుతున్నాను. చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. ఉప్పు పసుపు వేసి కడిగామంటే కాసేపు బాగా తెల్లగా వచ్చేస్తాయి. కాబట్టి మనం ఇలాగ కడుక్కోవాలి. ఇవి నేను ఒలిసేది మీకు చూపించలేదు కాబట్టి ఇలాగా మనం ఒలుచుకున్నాక ఈ పక్క తీసేసుకొని ఇలాగే అంతే. ఈ పక్క డోర్ ఉంటుంది, డోర్ తీసేసి ఇలాగ మనం ఒలిచేసుకొని కాళ్ళు ఇలాగ సగం తుంచుకుంటే సరిపోద్ది. ఇలాగ చేసుకోవాలా. ఎలాగ కడగాలి అనేది కూడా చూపిస్తున్నాను నేను. ఇంత మనం కడిగే దాన్ని బట్టి తెల్లగా వస్తాయి ఎంటకాయ. నేను శుభ్రంగా కడుక్కున్నాను. చూడండి, ఇలాగ నీట్గా కడుక్కున్నాను. ఉప్పు పసుపు వేసి 4-5 మాటలు 5-6 మాటలు బాగా కడిగాను. చూడండి, స్టవ్ వెలిగించాను. నేను స్టవ్ మీద పెట్టేశాను. ఇలాగ మనం 2-3 రకాలుగా చేసుకోవచ్చు. దీనిలో మసాలా పెట్టి చేసుకోవచ్చు, లేదా ముందుగానే కూడా వాడించుకొని కూడా చేసుకోవచ్చు. ఇదేమి మనం ఉప్పు పసుపు మటన్ వేసి వాటర్ పోయేదాకా వాడస్తాం అంతే ఫ్రెండ్స్. మళ్ళా నేను మసాలా పెట్టి చేసేదంతా చూపిస్తాను ఫ్రెండ్స్. వేస్తున్నాను, కొంచెం పసుపు వేసాను. అలాగే కొంచెం దాంట్లో వేపుకుంటే ఆనియన్ కొంచెం మనకు బాగా వేగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా. ఇది మనకు ఎంటకాయ పులుసు కాబట్టి జలుబులు ఉన్నాయి కాబట్టి మిరియాల పొడి కొంచెం వేసుకుందాం. జలుబు పట్టున్నది కాబట్టి మిరియాల పొడి వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. జలుబు అనేదానికి ఎంటకాయ పులుసు జలుబుకి బాగా పనిచేస్తుంది. అటు మిరియాల పొడి వేసాను. టమాటా వేసేసుకున్నాం. మనం సౌల్లో ఇలాగే వేపుకొని కొంచెంసేపు దీన్ని ఇలాగే కుక్ అవ్వాలి. కొంచెంసేపు నేను ఇలాగ 2 నిమిషాలు ఉడికేటట్టుగా పెట్టున్నాను. నేను కారపొడి వేసేస్తున్నాను. కారపొడి ఒకటి, ధనియాల పొడి ఒకటి తీసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉడకలేదు. కుక్ అయింది, ఆయిల్ పైకి వస్తుంది. నేను ఎంటకాయలు వేసేస్తున్నాను. మనం బాగా కలుపుకోవాలి. మసాలాల్లో బాగా కలుపుతూ మనం ఇలాగ ఒక 2 నిమిషాలు కుక్ చేస్తే మసాలా అంతా బాగా పడుతుంది. ఎంటకాయ కర్రీ 2-3 రకాలుగా ఉన్నది చేసేదానికి. 5-6 రకాలు చేయొచ్చు మనం దీన్ని. ఇదొక రకం. ఇంకొక చేసి చూపిస్తాను నేను. ఇది జలుబులకు బాగా పనికి వస్తుంది ఇలాగ చేస్తే. అందువల్ల మా పిల్లలకి జలుబు పట్టినది కాబట్టి నేను ఇలాగ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఇలాగే మసాలా కొంచెం కుక్ అయితే బాగుంటుంది. జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను. జీలకర్ర వేపుకొని పొడి చేసి పెట్టుకున్న జీలకర్రది. అలాగే మెంతి పొడి, ఒక 1/2 టీ స్పూన్. ఎందుకంటే నేను ఇది 1.5 కేజీ ఉంటుంది కాబట్టి కొంచెం పొడి ఎక్స్ట్రాగా వేసాను. 1.5 కేజీ ఉంటుంది.
అంటే 2 కేజీలు తీసాను, కొలిచేసాను కాబట్టి 1.5 కేజీ ఉంటుంది ఇది అని ఉద్దేశం నాకు. 1/2 కేజీ అన్న పోయి ఉంటాయి కదా వేస్ట్ అని వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. చింతపండు టమాటా అంతా వేసాము కాబట్టి టేస్ట్ అదిరిపోద్ది. ఇలాగ ఎంటకాయ పులుసు కానీ ఏంపుడు కానీ బాగుంటుంది. మనం ముందుగా బాగా వేపుకునేసాము. ఈ పులుసులో ఇలాగే మసాలా ఉడికితే ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే ఎంటకాయ పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. ఈ పులుసులో ఇది ఇలా ఉడికితే టేస్ట్ వస్తుంది కాబట్టి ఒక 2 నిమిషాలు ఇలాగ ఉడకాలి. బాగా కుక్ అయింది చూడండి. ఇలాగా కొద్దిగా వేసేస్తున్నాం. కొత్తిమీర కొద్దిగా వేసేస్తున్నాం. ఎలా చేసుకోవాలో చూపించాను కదా, ఎలా కడుక్కోవాలా, ఎలాగ చేసుకోవాలనేది ఇలాగ చేసుకోండి. చాలా బాగుంటుంది. అన్నం లేక కావచ్చు, సంగటి లేక కావచ్చు, కానీ బాగుంటుంది. అయినా జలుబు కూడా మంచిది. కొంతమంది గుండె జలుబు, ఇప్పుడు జలుబులు కదా, ఇక్కడ పడి జలుబు పడుతున్నది కాబట్టి ఇటువంటివన్నీ తింటే మనకు కొంచెం బాగుంటుంది. అట్లా చేసుకొని ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎలా ఉన్నదో చూసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ మనకు చూడు బాగా ఉడికిపోయింది. ఇలాగ మనకు ఉడికితే రుచిగా ఉంటుంది. పులుసు రుచిగా ఉంటుంది, ఈ పీసు కూడా రుచిగా ఉంటుంది. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, బాగా తింటారు. సరే ఫ్రెండ్స్, మీరు చేసుకొని తినాలని కోరుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.